ఖమ్మం జిల్లాకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో మున్నేరు వాగుకు వరద పెరుగుతోంది. దీంతో ఖమ్మంలో ఏ క్షణంలో ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. సాయంత్రం నుంచి ఇప్పటికే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఖమ్మం బయలుదేరారు. భట్టి, పొంగులేటి, తుమ్మల ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య వరద ప్రభావిత ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపే పనుల్లో నిమగ్నమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మరొకసారి అల్పపీడనం బలపడిన నేపథ్యంలోనూ ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటుగా మరోవైపు చూసిన మహబూబాబాద్ జిల్లా కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అక్కడ 128 మిల్లీమీటర్ వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఆ మహబూబాబాద్ జిల్లాకి ఉన్నటువంటి పరిధిలో గార్ల మండలం, బయ్యార మండలం కూడా భారీ ఎత్తున వర్షం కురవడంతో ఆ ప్రాంతం నుంచి కూడా దిగువ ప్రాంతం ఉన్నటువంటి మున్నేరుకు వరద పోటెత్తింది. మరోవైపున బయ్యారం పెద్ద చెరువు కింద వరద ఉధృతి ఎక్కువైన తరుణంలో దానికి గండెపడితే మాత్రం ఆ ఎఫెక్ట్ అంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మున్నేరుకి పడే అవకాశం ఉంది. మరోవైపు చూస్తున్న మాత్రం మహబూబాబాద్ జిల్లా అయినటువంటి ఇప్పటికే ప్రజెంట్ మరిబిడ బంగ్లా పరిసర ప్రాంతాలు గార్ల ఆ ఏరియాకు గట్టి వాతావరణం నమోదైంది, వర్షం పడింది. దాంతోపాటు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఆకేరుకు వరద ఉధృతి పెరుగుతుంది. వరద ఉధృతి వలన కూడా గత 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఆకేరు సమీపంలో ఉన్నటువంటి రాకాశ తండ మొత్తం కూడా జలదిగ్బంధం అయిపోయింది. ఆ జలదిగ్బంధం నుంచి కూడా ఇప్పటికే స్థానికులందరూ కూడా ఊరే ఖాళీ చేసి వాళ్ళంతా కూడా పునర్వాస కేంద్రాలకు వెళ్ళిపోయే నేపథ్యం ఉంది. మరలా ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారిగా వాతావరణ మార్పులు అంటే వాతావరణ శాఖ అధికారులు 72 గంటల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆ అధికారులు కూడా ఐరనపడుతూ ఆ సమీపంలో ఉన్న అంటే ఆకేరు కావచ్చు, ఆకేరు నది కావచ్చు, మరొక మున్నేరు నది కావచ్చు, ఈ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకే మహబూబాబాద్ జిల్లా, మరోవైపున ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మున్నేరు నది పరివాహక ప్రాంతంలో అదేవిధంగా ఏదైతే పెద్ద చెరువులు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా సురక్షిత ప్రాంతం తరలించేందుకు అధికారులు మొత్తం కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతం తరలించేందుకు కలెక్టర్లుగా, పోలీసులుగా భారీ ఎత్తున కూడా మోహరించేసి అందరినీ మెరుగైన ప్రాంతాన్ని తరలించిన నేపథ్యం ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.